ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయన శిష్య, ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు. పొరలరటి దుంపయనినను తరువులు వనమని నరవలు దారుణీయనినన్ గిరియనిన రాళ్ళు బట్టలు ధరముల్లియనిన తత్వ తతియరు కంచనీనా లేనిదేరుక తితిలసకనీనా ఎరుక చేసిన విశ్వామెరుక వంటిదే బయలు. ఎరుక చేసిన విశ్వామెరుక వంటిదే బయలు. ఎరుక గుర్తెరిగి తానే గీతే సరి తత్వాతతే ఎరుకంచనీనా లేనిదేరుక స్థితిలెస్సకనీనా. నాయన శిష్య, ఓ శిష్యుడా, పొరల సముదాయము అరటి దుంపగను, వృక్షముల సముదాయము వనముగను, అణువుల సముదాయము భూమిగను, రాళ్ల సముదాయము పర్వతముగను, నూలు సముదాయము వస్త్రముగను అయిన విధమున పంచవింశతి తత్వముల సముదాయము ఎరుక అయినదని తెలియుము. దీని మూలము గూర్చి లెస్సగా విచారించినచో ఎచ్చట ఇది కనిపించదు. కావున ఇది లేనిదని చెప్పబడుచున్నది. ఈ మూలము లేని ఎరుక తాను తోచినప్పుడు తనతో పాటు సమస్త ప్రపంచమును తోపింపచేయుచున్నది. ఎరుక వలన తోచడి ప్రపంచము కూడా ఎరుక వలనే మూలము లేనిదగును. మూలము లేని ఎరుక స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణ పరబ్రహ్మమును గుర్తెరిగినచో తాను తనతో పాటు తోచిన ప్రపంచము ఎచ్చటను నిలువక పారిపోవును. ఆయన శిష్య, అరటి దుంప ఏదైతే ఉందో అది మొత్తం కూడా పొరల అంటే పొరలతో కూడుకున్న సముదాయం అన్నమాట. ఒక అరటి మొదలు కానీ మనం కోసి దాన్ని ఒక్కొక్క పొర కానీ వలిసినట్లయితే ఆ పొరలు మొత్తం కూడా కలిసి ఒకే దుంపగా ఉన్న యొక్క అరటి దుంపే ఇక్కడ పొరల సముదాయము అంటాం. అటువంటి పొరల సముదాయమే అరటి దుంప. అనేక రకాల వృక్షాలు యొక్క సముదాయం ఏమవుతూ ఉన్నదంటే అది ఒక వనం అవుద్దన్నమాట. ఒక వనం అని మనకు పేరు వచ్చిందంటే అనేక సముదాయము అంటే అనేక వనాలతో కూడుకున్న యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వనము అంటాం. అనేక అణువుల సముదాయము భూమిగను. ఈ భూమిలో అనేక రకాల అణువులు అన్నమాట. మనకే కంటికి కానరాకుండా ఈ సముదాయము ఈ భూమిలో మనకి గోచరించకుండా ఉండే సముదాయము ఎంతో ఉంది అన్నమాట.
ఆ అణుసముదాయము అనేది మైక్రోస్కోప్ పెట్టి మనం చూసినప్పుడే ఆ అణువుల యొక్క సముదాయము మనకు గోచరమవుతూ ఉంటాయి అన్నమాట. ఈయనే అనేక రకాల అణువుల సముదాయము భూమిగను. ఈ రాళ్ళు అనేక రకాల రాళ్ళు యొక్క ఏకత్వముతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో అది పర్వతముగను. నూలు సముదాయము వస్త్రముగాను. అనేక దారాలు కలిసి ఆ దారాలు ఒక్కొక్కటి నిలువు అడ్డము కలిసి అది మొత్తం ఒకే వస్త్రముగాను అయిన విధమున ఈ లోకము మొత్తము కూడా, ఈ జీవరాశి మొత్తము కూడా పంచవింశతి తత్వముల సముదాయము యొక్క ఎరుక అని తెలుసుకొనుము నాయనా. అయితే దీని మూలము గూర్చి లెస్సగా విచారించినచో ఎచ్చటా ఇది కనిపించదు. ఏదైతే ఈ పంచవింశతి తత్వముల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ ఎరుక. మరి దీని మూలాన్ని కానీ మనం విచారించినట్లయితే ఎక్కడా కూడా ఇది కనిపించదు. కావున ఇది లేదనే చెప్పబడుచున్నది. ఈ మూలము లేని ఎరుక తాను తోచినప్పుడు తనతో పాటు సమస్త ప్రపంచమును తోపింపజేయుచున్నది. ఎరుక వలన తోచడే ప్రపంచము కూడా ఎరుక వలనే మూలము లేనిదగును. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ప్రపంచములో మనం ఏదైనా గుర్తెరుగుతూ ఉన్నాము అంటే అది జ్ఞానము యొక్క విధానమే. ఆ గుర్తనేది ఎన్ని రకాలుగా మనం గుర్తెరుగుతూ ఉన్నాము అంటే మనం చెప్పలేనన్ని, అంటే లెక్కలేనన్ని మార్పులుగా, లెక్కలేనన్ని రకాలుగా మనం ఈ ప్రపంచంలో జీవన విధానంలో ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క ఈ జీవరాశి మొత్తం కూడా ఈ అనేక రకాలుగా గుర్తెరుగుతూ ఉండయి అన్నమాట. అయితే ఈ గుర్తెరిగేదానికి మూలము ఏంటిది అంటే ఈ శరీరములో నుండ యొక్క జ్ఞానస్వరూపమే. ఈ జ్ఞానం యొక్క స్వరూపము ఏ విధంగా ఉంది అంటే ఈ పంచవింశతి తత్వములు అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, తన్మాత్రలు 5, అంతరేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము అని అంతరేంద్రియాలు 5. ఈ 5 25 కలిసి పంచవింశతి తత్వాలు అంటాం అన్నమాట. ఈ పంచవింశతి తత్వాలు మొత్తానికి ఇవన్నీ కలిసి ఒక సముదాయము. అంటే ఈ అన్నీ కలిసినదే ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఎరుక అంటే, జ్ఞానము అంటే. ఈ జ్ఞానము వేరు కాదు, ఇవన్నీ వేరు కాదు. ఇవన్నీ వేరువేరుగా కనపడుతూ ఉన్నప్పటికి కూడా అన్నింటి యొక్క మూలము జ్ఞానమే. కాబట్టి ఇది కాలంలో ఇది కానీ మనం విచారించినట్లయితే ఎక్కడా కూడా దీనికి మూలమంటూ లేనే లేదు. ఇది అక్కడికక్కడే కనీసం సృష్టించటం, తనకు తానుగానే సృష్టింపబడటం, ఒకదాన్ని గుర్తించటం, మళ్ళీ తనకు తానుగానే కనపడకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఈ విషయం అనేది మనకు ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎక్కడైతే గుర్తెరుగుతూ ఉన్నామో మనం అదే నిజము అనుకుంటాం ఆ క్షణానే. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అని మనకి ఇక్కడ పెద్దలు పదే మనకు చెబుతూ ఉన్నారు. వాస్తవకంగా మనం చూసినా కూడా అదే నిజం. ఎందుకు నిజం అంటే మనం గుర్తెరిగిన ఏ విషయమైనా సరే అది మరుక్షణం మళ్ళీ అది కనపడకుండా పోవటం అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఆ క్షణములో గుర్తెరిగి ఆ క్షణములో మళ్ళీ కనపడకుండా పోయేదాన్నే నిజము అనుకుంటూ మనం జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాం. ఈ విధంగా ఉదయము లేచినది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఎన్ని రకాలుగా మనం గుర్తెరుగుతూ ఉన్నామో, ఎన్ని విషయాలు మనం చింతన చేస్తూ ఉన్నామో, ఎన్ని ఆ కార్యకలాపాలు చేస్తూ ఉన్నామో,
ఈ విధంగా ప్రతి ఒక్క శరీరానికి సంబంధించిన ఈ జ్ఞానము అనేక రకాలుగా గుర్తెరిగి అనేక రకాలుగా కార్యకర్మలనేది చేస్తూ నానా విధాల నానా చింతనలు చేస్తూ ఉన్నది. కానీ అన్నీ నిజము 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 అనుకుంటూనే మనం చేస్తూ ఉన్నాము. ఏదైనా నిజము అంటే మళ్ళీ మనం ఈ చేసిన మరుక్షణమే ఈ గుర్తెరిగే మనకు కనపడేది కానీ ఈ గుర్తెరిగే జ్ఞానం కానీ ఈ రెండూ కూడా అక్కడ అంటూ ఉండయ్యా అంటే రెండూ కూడా అక్కడ ఉండకుండా పోతాయి. కనపడేది నిజం కాదు, ఈ జ్ఞానంతో గుర్తెరిగేది ఈ జ్ఞానము కూడా నిజం కాదు. అందువల్ల ఈ ఎరుక అంటాం దీన్ని. ఈ ఎరుక యొక్క స్వరూపం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. నిజము అంటే ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఈ మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ నిజము అంటే. ఆ మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపాన్నే ఇక్కడ అచల పరిపూర్ణము యొక్క స్వరూపము పరబ్రహ్మము అని మనకిక్కడ పెద్దలు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అచల యొక్క పరిపూర్ణము యొక్క స్థితిలో నుంచే ఇది ఈ ఎరుకనేది అక్కడికక్కడే ఇది సృష్టింపబడటం తనకు తానుగానే మళ్ళీ అది అక్కడికక్కడే విలీనమైపోతూ ఉన్నది. దీన్ని బట్టి మనం దేంట్లో మనం జీవిస్తూ ఉన్నాము అంటే అక్కడికక్కడే పుట్టి అక్కడికక్కడే మరుక్షణం లేకుండా పోయే యొక్క జ్ఞానంతో మనం బతుకుతూ ఉన్నాం, మనం జీవిస్తూ ఉన్నాం, మనం బాధలు పడుతూ ఉన్నాం, మనం సంతోషపడుతూ ఉన్నాం. వీటితోటి తయారు చేసుకున్న ఏదైతే గుర్తెరిగేది ఉండదో నేను నాదంటే నాకు కనపడేది, నేననే దానికి ఆధారంగా కల్పించుకున్నది ఏదైతే ఉందో అది, దీనితోటే మనం మొత్తం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ ఈ జీవన గమనములో వాస్తవకంగా శాశ్వతంగా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే స్వరూపం యొక్క స్థిరత్వంతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా అంటే లేనే లేదు అని మనకు చెప్పుకోవాల్సి వస్తూ ఉన్నది అన్నమాట. మరి ఏ విధంగా మరి గుర్తెరిగే జ్ఞానం లేదు అని మనం తెలుసుకోవాలి అంటే ఇది ఎక్కడో మనం బయటికి పోయి ఎతికితే మనకు దొరికేది కాదు. మన నిద్రలేసినది మొదలు సాయంత్రం మట్టికే మన ఆలోచనలు కానీ మన భావనలు కానీ నిరంతరం మనల్ని మనం గుర్తెరుగుతూ మనం ఏం చేస్తూ ఉన్నాము, మన పని కానీ మన భావన కానీ మన మాటలు కానీ మన చూపులు కానీ మన ఇంద్రియాదులతోటి చేసే ప్రతి ఒక్క క్రియ ఏదైతే ఉన్నదో దాన్ని మనమే కానీ పరిశోధన చేసి మనమే దాన్ని మనం చేసేదాన్ని మనం కానీ చూస్తూ ఉన్నామంటే తప్పనిసరిగా మనకే చేసే ప్రతి ఒక్కటి ఏదైనా సరే అది మరుక్షణం లేకుండా పోతూ ఉన్నది అన్న విషయం మనకే గోచరం అవుద్దన్నమాట. మరి అటువంటి అనుభవము అనేది మనకి గోచరమైనప్పుడు మనకి ఏమి అక్కడ నిర్ధారణ జరుగుద్ది? నిన్నటిదాకా ఎక్కడికెక్కడే ఇది నిజం అనుకుంటూ ఉన్నామే, మనం ఇక్కడ పరిశీలన చేసి చూసినట్లయితే ఏది కూడా మనకు నిజంగా కనపడలేదు. ఆ కనపడ్డ వస్తువు కనపడ్డప్పుడే నిజంగా కనపడుద్ది. తర్వాత మళ్ళీ అది కనపడకుండా మళ్ళీ జ్ఞానం అనేది పక్కకు మళ్ళినప్పుడు ఆ వస్తువు అక్కడ చూసింది ఉండదు, ఈ జ్ఞానము కూడా దాన్ని చూసేది కూడా అక్కడ ఉండదన్నమాట. ఈ విధంగా ఎక్కడికక్కడ ఈ మార్పులు జరిగే యొక్క ప్రపంచంలో మనం జీవిస్తూ మనం ఏమంటూ ఉంటాము అంటే నేను స్థిరంగా ఉంటాను, నేను శాశ్వతంగా ఉంటాను, నేను ఏదేదో సాధిస్తాను అని ఈ తీరుగా డాంబికాలు ప్రతి ఒక్కరూ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటుంటాం. ఇదే మన జీవితం. కానీ వాస్తవకంగా విచారించినట్లయితే, సత్యాన్ని కానీ విచారించినట్లయితే ఇక్కడ మనం ఈ పంచభూతాత్మకమైన ఏ దేహమైతే ఉన్నదో ఈ దేహములో ఈ తత్వాలు ఏవైతే ఉండయో, ఇంద్రియాదులు 25 ఇంద్రియాదులు ఏవైతే ఉండయో వీటన్నింటినీ యొక్క ఈ సముదాయం ఏదైతే ఉందో ఇది మొత్తం కలిసి ఎరుక యొక్క స్వరూపమే. అంటే గుర్తు ఎరుగే యొక్క లక్షణమేను ఈ శరీరానిది. ఈ గుర్తెరగటమే కానీ దీని యొక్క మూలము ఇది శాశ్వతంగా ఉండేది మట్టుకి కానే కాదు.
ఎందుకు కాదు, ఏదైనా సరే ఒకటి కల్పింపబడింది అంటే అది మరుక్షణం మళ్ళీ కనపడకుండా పోతూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మన శరీరం అనేది కల్పింపబడింది. అందువల్ల ఇది మళ్ళీ ఒక రోజుకి మళ్ళీ కనపడకుండా పోతూ ఉన్నది. మరి అటువంటి దాన్ని మనం నిజము అనుకొని మనం భ్రమ చెంది జీవించటం అనేది ఏపాటిది కానే కాదు అన్నమాట. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఇది తెలుసుకున్నప్పుడే, ఇది లేదు అని మనకు నిర్ధారణ జరిగినప్పుడే దీన్ని గురించి మనం విచారణ చేసి ఉన్న వస్తువు ఏంటిది అనే ఉన్న వస్తువు కోసం మనం వెతికినప్పుడే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి మనకి ఆ మార్గాన్ని వెతికి ఏ మార్గాన్ని వెతికి ఏ మార్గం ద్వారా మనం అక్కడికి ఆ అచల పరిపూర్ణాన్ని చేరుకోగలుగుతామో తప్పనిసరిగా ఆ మార్గాన్ని మనకి పెద్దల ద్వారా, గురువుల ద్వారా, వాళ్ళు చూపించే మార్గం ద్వారా ప్రతి ఒక్క మానవుడు కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఈ మార్పులు చేర్పులు చెందకుండా ఈ జనన మరణాలనేది లేకుండా ఉండే యొక్క స్థితికి తప్పనిసరిగా చేరుకోవచ్చు అని మనకి ఇక్కడ కృష్ణదేశిక ప్రభువులు వారు ఘంటాపదముగా మనకి ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థముల ద్వారా మనకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ దైవ మార్గం అనేది, ఈ భగవంతుని మార్గం అనేది ఎవరిదో కాదు, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునేదేను. అందువల్ల కూడా ఈ అనేక రకాలు 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ అందులో ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది మనకి అని పెద్దలు ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే, ఈ మానవ ఆకృతి ధరించిన యొక్క ఈ శరీరం ద్వారానే వాస్తవమైన భగవంతుని యొక్క స్థితిని తెలుసుకోవటం కానీ, ఆ భగవంతుని స్థితిలో విలీనమవటం కానీ, ఆ భగవంతునిగా మారిపోవటం అనేది ఈ మానవ యొక్క ఆకృతికే తప్ప వేరే ఇంకొక ఆకృతికి తక్కిన జీవరాశులకి లేనే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అదే మానవుడి యొక్క ప్రత్యేకత అంటే, ఇక లేకపోతే అది కాకపోతే మానవుడి యొక్క ప్రత్యేకతగా ఏమీ లేదు. ఇది ఒక్కడ తప్పించి మిగతావన్నీ జీవరాశులకి ఏ విధంగా ఆకలి దప్పులు, ఏ విధంగా శరీరాలను ధరించటం, ఏ విధంగా ఈ మళ్ళీ సుఖదుఖాలని అనుభవించటం, ఏ విధంగా ఈ మళ్ళీ పుట్టటం, సావటం, జనన మరణాలనేది ఉండయో ఈ శరీరానికి కూడా అదే విధంగా ఉంది. ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు. ఇతర జీవరాశులకి మనకి ఈ ఒక్క ప్రత్యేకతే ఒక్కటే ఈ మానవ శరీరానికి ఉన్నది. అదే భగవంతుని స్థితిని తెలుసుకొని ఆ భగవంతునిగా మారిపోయే యొక్క లక్షణము ఈ మానవ శరీరానికి ఒక్కదానికే ఉంది. కాబట్టి ఈ శరీరము వచ్చినందుకు ప్రతి ఒక్క మానవుడు కూడా ధన్యజీవిగా మారిపోవటమే మానవుడి యొక్క కర్తవ్యము. ఓం